జిల్లా సిరివల్ల మండల కేంద్రంలో ఇటీవల వల్లపు కృష్ణను హత్య చేసిన కేసులో 4 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. సిరివల్ల పోలీస్ స్టేషన్ వివరాలు వెల్లడించిన తొర్రూరు డీఎస్పీ కృష్ణకూర్. విలేకరుల సమావేశంలో పాల్గొన్న మర్రిపేట సీఐ రాజ్కుమార్, సిరివల్ల ఎస్ఐ నాగేశ్. వల్లపు లింగయ్య అనే 75 years అతను కామెపల్లి విలేజ్కి సంబంధించిన వ్యక్తి. అతనికి 2 భార్యలు ఉండేవాళ్ళు. 2 భార్యలో మొదటి భార్యకు 3 కూతుర్లో 1 కొడుకు ఉన్నాడు. అతను వల్లపు కృష్ణ అని. అతను హైదరాబాద్లో వ్యాపారము తర్వాత ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లో నివసిస్తుండేవాడు. అతను వాళ్ళ మొదటి భార్య చనిపోతే 2వ భార్యని అతను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు నరసమ్మ. అయితే ఆమెకు 2 కొడుకులు ఉన్నారు. 1 కొడుకు పేరేమో మహేష్, 1 కొడుకు పేరు నరేష్. 2 అన్నదమ్ములు. ఇతనికి వల్లపు లింగయ్యకు దాదాపుగా 16 ఎకరాల పొలం ఉంది. ఆ పొలాన్ని 2 భాగాలుగా చేసి మొదటి భార్య పిల్లలకు 8 ఎకరాలు, మొదటి భార్య కొడుకుకు 8 ఎకరాలు, 2వ భార్య కొడుకులకు 8 ఎకరాలు పొలం చేసి ఉన్నాడు. దీని లోపల చిన్న భార్య కొడుకులు 2 ఎప్పుడు గొడవ పడుతున్నారు. 16 సంవత్సరాల నుండి మొత్తం 3 భాగాలు చేయాలా, 2 భాగాలు ఎందుకు చేసినాం అంటే ఈ పెద్ద మనిషి ఒప్పుకోలేదు. 8 ఎకరాలు పెద్ద భార్య కొడుకుకు, మిగతా 2వ భార్య కొడుకుకు 8 ఎకరాలు, 2 కొడుకులకు 8 ఎకరాలు చేస్తే దీని మీద 16 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్యన గొడవ నడుస్తూ గొడవ పెట్టుకున్నా ఉన్నారు భూమిని. ఇతను ప్రతిసారి వల్లపు లింగయ్య పోయి దున్నడానికి పోయినప్పుడు వల్లపు నరేష్, మహేష్ 2 అన్నదమ్ములు అడ్డుపడుతూ వాళ్ళతో ఎప్పుడు గొడవ పడేవారు. మొన్న 18వ తారీఖు నాడు వల్లపు లింగయ్య మరియు ఆయన పెద్ద భార్య కొడుకు వల్లపు కృష్ణ మరియు వాళ్ళ అల్లుడు ముగ్గురు వాళ్ళు గోపాలరావు అని వాళ్ళు వచ్చి పొలాన్ని దున్నుతుంటే ఇతను వచ్చి దున్నదని గొడవపడ్డాడు. గొడవపడి ఇంటికి వెళ్ళిపోయి భార్యని తల్లికి చెప్పి మిగతా అన్నం తీసుకొని తర్వాత వాళ్ళ పెదనాన్న కొడుకైన వాళ్ళ రిలేషన్ ఉన్న నూనెపు వీరన్న అనే అతను సహాయంతో వచ్చి గొడవపడి వల్లపు కృష్ణని కత్తితో పొడవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఫాదర్ అడ్డం పోతే అతన్ని కూడా గాయపరచడం జరిగింది. వీళ్ళని చంపుతేనే మా పొలం మాకు వస్తుంది, మిగతా భాగం కూడా వస్తుంది అన్న అర్థంతోని ఈ వల్లపు నరేష్, వల్లపు మహేష్ మరియు వాళ్ళ తల్లి వల్లపు నరసమ్మ, వాళ్ళ తన భార్య, తర్వాత వాళ్ళ కజిన్ అవుతున్న వాళ్ళ అన్నకు పెద్ద పాలలో అయిన నూనె వీరన్న వీళ్ళంతా కలిసి కుట్రపూరితంగా కృష్ణని అడ్డు తొలగిస్తే మొత్తం ఆస్తి మొత్తం మాకే అవుతుందని, ఆస్తి మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అతన్ని హతమార్చడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వాళ్ళు కామపల్లి అవుట్స్కట్స్ లోపల సత్యమాత టెంపుల్ దగ్గరికి హైదరాబాద్కు పోయి యాంటిసిపేటరీ బెయిల్, హైకోర్టుకు పోయి బెయిల్ తీసుకోవాలనే ఉద్దేశంతో 4 వస్తే మా పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని లోపల వల్లపు మహేష్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతను కూడా త్వరలో పట్టుకొని కోర్టు కప్పచేయడం జరుగుతుంది. దీని లోపల మంచి వర్క్ చేసిన ఈ కేసును తొందరలో డిటెక్ట్ చేయడానికి కారణమైన మర్రిపేట సిఐ గారి ఆధ్వర్యంలో మర్రిపేట సిరోలు ఎస్ఐ మరియు వాళ్ళ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి వీళ్లకు ఎస్పీ గారికి రివార్డు కోసం ప్రపోజల్స్ పంపించడం జరుగుతుంది. వీళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రతి
షార్ప్ ఎడ్జ్డ్ కత్తిని ఉపయోగించడం జరిగింది. షార్ప్ ఎడ్జ్డ్ కత్తిని ఉపయోగించడం జరిగింది. ప్రాణాలు తీయడం అనేది అధికారులు మాట్లాడుకుంటే సెటిల్ అయ్యేదాన్ని కూడా వీళ్ళు ప్రాణాలను తీసుకునే వరకు పోతున్నారు. దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీద పడిపోతాయి. కాబట్టి ప్రజలందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పెద్ద మనుషుల ద్వారా కానీ లేకపోతే కోర్టులు ఉన్నాయి. ప్రాణం తీయడం వల్ల జరగాల్సిన వాళ్ళకేమీ ఆస్తులు ఏమి కలిసి రావు. కాబట్టి మా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా సరే ప్రాణం తీయడం వలన నష్టమే జరుగుతుంది, ఒక ప్రాణం పోతుంది. తర్వాత వాళ్ళ మీద ఆధారపడి నమ్ముకుని ఉన్న వ్యక్తులందరూ రోడ్డు మీద పడి ఒక భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతుంది, సమాజం దృష్టిలో చాలా చెడ్డ పేరు వస్తుంది అని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా కత్తి, అప్పుడు ఆ రోజున్న ఫోను, తర్వాత మోటార్ సైకిల్, ఆ రోజు యూజ్ చేసిన మొబైల్ ఫోను, తర్వాత ఒక కత్తి, షార్ప్ ఎడ్జ్డ్ కత్తి. ఆ కత్తితో అతన్ని చంపడం జరిగింది, వాళ్ళ నాన్నని గాయపరచడం జరిగింది. ఇది తర్వాత దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసేది ఉంది. దీనిలో లోతైన విచారణ చేయడం జరుగుతుంది. పరాగ్లో మహేష్ అని వాళ్ళ అన్న, ఈ వల్లపు నరేష్ వాళ్ళ అన్న మహేష్, అతను పరాగ్లో ఉన్నాడు. అతను కూడా త్వరలోనే పట్టుకొని కోర్టుకు అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు నలుగురు, ఒకటి వల్లపు నరేష్, నూనె వీరన్న, వల్లపు సౌందర్య అంటే నరేష్ భార్య, తర్వాత వల్లపు నరసమ్మ అంటే నరేష్ యొక్క మదర్. వీళ్ళకు నాలెడ్జ్ ఉంది దీని మీద. ఆ యాంగిల్లో వాళ్ళని కూడా వాళ్ళకి చెప్పి చంపుతానని చెప్పి ఇంట్లో దింపి వచ్చినాడు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ నోటీసులో ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా సరైన సెక్షన్ల ద్వారా కోర్టుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రాణాలు తీయడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే మధ్య మార్గంగా రాజీయత్నాలు చేసుకొని ఆస్తులకు సంబంధించిన గొడవలు ఉంటే పోలీసు వారి దృష్టికి కానీ లేకపోతే కోర్టు దృష్టికి పోతే పెద్ద మనుషులు మాట్లాడుకుంటే సెటిల్ అయ్యేదాన్ని కూడా వీళ్ళు ప్రాణాలను తీసుకునే వరకు పోతున్నారు. దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని రోడ్డు మీద పడిపోతాయి. కాబట్టి ప్రజలందరికీ ఎవరైనా ఉంటే వాళ్ళకు పెద్ద మనుషుల ద్వారా కానీ లేకపోతే కోర్టులు ఉన్నాయి. ప్రాణం తీయడం వల్ల జరగాల్సిన వాళ్ళకేమీ ఆస్తులు ఏమి కలిసి రావు. కాబట్టి మా ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా సరే ప్రాణం తీయడం వలన నష్టమే జరుగుతుంది, ఒక ప్రాణం పోతుంది. తర్వాత వాళ్ళ మీద ఆధారపడి నమ్ముకుని ఉన్న వ్యక్తులందరూ రోడ్డు మీద పడి ఒక భవిష్యత్తు అంతా అంధకారం అయిపోతుంది, సమాజం దృష్టిలో చాలా చెడ్డ పేరు వస్తుంది అని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా కత్తి, అప్పుడు ఆ రోజున్న ఫోను, తర్వాత మోటార్ సైకిల్, ఆ రోజు యూజ్ చేసిన మొబైల్ ఫోను, తర్వాత ఒక కత్తి, షార్ప్ ఎడ్జ్డ్ కత్తి. ఆ కత్తితో అతన్ని చంపడం జరిగింది, వాళ్ళ నాన్నని గాయపరచడం జరిగింది. ఇది తర్వాత దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసేది ఉంది. దీనిలో నరేష్ అని చెప్పి ఇంట్లో దింపి వచ్చినాడు. కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళ నోటీసులో ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా logo.